ఓం శ్రీ మాత్రే నమః. తెలిసి తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లు చాలా సమస్యలకి కారణమవ్వచ్చు. ఇది చాదస్తం అనుకునేవారు దయచేసి చదవకండి. సాంప్రదాయాలను నమ్మేవాళ్ళు మట్టుకు తెలుసుకొని ఆచరిస్తారా లేదా అనేది మీ వ్యక్తిగతం కావచ్చు. ఇవన్నీ మన పెద్దవాళ్ళు ఆచరించిన నియమాలు. తెలుసుకుందాం అవేంటో. వెల్కమ్ టు అమ్మమ్మ వ్లాగ్స్. పొద్దెక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు. ఆ టైంలో వాకిలి చిమ్ముకోకూడదు. సూర్యుని మొహాన నీళ్లు చల్లినట్టు అప్పుడు నీళ్లు చల్లకూడదు. నిద్రలేవగానే ఆ దుప్పటిని విదిలించి మడవాలి, లేకుంటే దరిద్ర దేవత ఆసనంగా అక్కడ కూర్చుంటుంది. తిన్న ఎంగిలి కంచం ముందు చేతిని ఎండబెట్టి చాలాసేపు కూర్చోకూడదు. తిన్న స్థలం నుంచి కాస్త జరిగైనా కూర్చోవాలి, కానీ చెయ్యి కడిగి అక్కడే కూర్చుంటే రోగాలు వస్తాయి. మాసిన బట్టలు ఉతికాక స్నానం చేయాలి. బట్టలు అలిచిన నీటిని కాళ్ళపైన పోసుకోకూడదు. అందులో జ్యేష్ఠాదేవికి ప్రవేశం దొరుకుతుంది. ఇల్లు ఊడ్చిన చీపురును నిలుచోబెట్టరాదు. వంటగదిలో వాడిన మసిబట్టలను పొద్దుపోయాక ఉతకకూడదు. సంధ్యాకాలంలో సంసారం నిషేధం. నిద్రపోకూడదు. ఆహారం తినకూడదు. గొడవలు పడకూడదు. ఆ సమయం ప్రదోషకాలం. ధ్యానం, పూజ చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. పూజ గదిలో ఒకే రూపానికి చెందిన 2 విగ్రహాలు ఉండకూడదు. లోహమైతే ఎత్తు తక్కువగా ఉండాలి. కొంచెం పెద్దగా ఉంటే వెనుక వీపు భాగం కూడా ఉండకుండా ఉండాలి. పోయిన ప్రతి దేవాలయాల నుంచి విగ్రహాలు తెచ్చుకొని ఇంటి నిండా పెట్టకూడదు. మీ పెద్దల నుంచి వస్తున్న ఆనవాయితీలని వదలకూడదు. పూజ చేసే విగ్రహాల ముందు ఉదయం, సాయంత్రం ఖచ్చితంగా మంచినీరు ఉంచాలి. ఒక కుంది దీపం పెట్టేవాళ్ళు 3 ఒత్తులు వేయాల్సి వస్తుంది. 2 అంతకన్నా ఎక్కువ పెట్టేవారు 2 ఒత్తులు వేస్తే సరిపోతుంది. రోజువారీ దీపారాధనకు మీరు వాడే నూనె మీ శక్తి కొద్దీ ఏదైనా పర్లేదు, కానీ వ్రతము, నోము, దీక్ష, పరిహారాలు సమయంలో దీపారాధన నూనె అని మార్కెట్లో దొరికేవి తెచ్చుకోకండి. నువ్వుల నూనె, ఆవు నెయ్యి, స్తోమత లేకపోతే ఆముదం తెచ్చుకోండి. కొబ్బరి నూనె తెచ్చుకోండి, కానీ కల్తీ నూనె వాడకండి. పూజ చేసిన వెంటనే ఆ ఆసనం తీసివేయాలి. అలానే అక్కడే ఉంచకూడదు. సాయంత్రం 6 దాటాక సూది, ఉప్పు, నూనె, కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకండి. అవి శని స్థానాలు. మీ వెంట కొని తెచ్చుకున్నట్టే. పొద్దుపోయాక పెరుగు, ఊరగాయలు, మిరపపొడి ఎవరికి ఇవ్వకండి. ముఖ్యంగా శుక్రవారం, మంగళవారం ఇవ్వకండి. అవి లక్ష్మీ స్థానాలు. శనివారం రోజు చెప్పులు, గొడుగు, గుడ్లు, నూనె, మాంసము ఇంటికి తెచ్చుకోకూడదు. మీకు తినే అలవాటు ఉంటే గుడ్లు ముందు రోజే తెచ్చిపెట్టుకోండి. జాతకంలో కుజదోషం ఉన్నవారు, వ్యాపారంలో గొడవలు, ఇబ్బందులు ఉన్నవారు మంగళవారం రోజు గుడ్లు తినకండి. దాని ప్రభావం ఇంకా ఎక్కువ అవుతుంది. శనివారం రోజు నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకురాకండి. ఎవరైనా శనివారం రోజు బహుమతులుగా ఇనుము వస్తువులు, నల్లటి, నీలి వస్త్రాలు, గొడుగు, చెప్పులు వంటివి ఇస్తే తీసుకోకండి. ఇంట్లో దుమ్ము, ధూళి లేకుండా శుభ్రంగా ఉంచండి. పూజ గది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. పూజ ప్రదేశంలో వెంట్రుకలు పడితే దేవతలకు ఆహారం అందదు అంటారు. వంట చేసేవారు మాట్లాడుతూ, అరుస్తూ చేయకూడదు. వంట వండేటప్పుడు పొరపాటుగా కూడా మాట్లాడేటప్పుడు పడే ఉమ్ము అందులో పడితే అది మహాదోషం. పొరపాటుగా అది అతిథులకు పెడితే చాలా పాపం చుట్టుకుంటుంది. ఇంటి ముంగిట్లో తమలపాకు చెట్టు ఉంచకండి. తోట ఉంటే తోటలోనూ ఉంచండి. తమలపాకు గౌరమ్మ. గౌరమ్మకి మైలగాలి తగలకూడదు. ఇంటి ముందు భాగంలో అరటి చెట్టు ఉంచకూడదు. తులసి చెట్టు ఆకులు గోటితో గిల్లకూడదు. ఆడవారైతే అస్సలు పోయకూడదు. పొద్దుపోయాక నీరు పోయకూడదు తులసికి. ఒక చిన్న రాయిని తులసి కోట్లో ఉంచి కృష్ణునిగా భావించాలి. దేవాలయంలో పూజించే విధంగా కానీ, గుడిలో ఫ్లూట్ ఉన్న కృష్ణుడిగా కానీ ఉండాలి. గృహంలో ఫ్లూట్ ఊదుతున్న కృష్ణుడి విగ్రహం ఉండకూడదు. ఆవుతో ఉన్న కృష్ణుడి విగ్రహం ఉంటే మంచిది.
ఇంటికి వచ్చిన సుమంగలికి కుంకుమ బొట్టు పెట్టి పంపాలి. రాత్రిపూట గాజులు తాలి పక్కన తీసి పెట్టకూడదు. తాలిబొట్టులో దేవతా విగ్రహాలు డాలర్స్ వేసుకోకూడదు. పిన్నిసులు వేసుకోకూడదు. దేవుడికి వాడిన పసుపు మంగళసూత్రానికి పెట్టాలి. అపశకునాలు మాట్లాడకూడదు. తదాస్తు దేవతలు మన భుజాలపైనే ఉంటారు. వారానికి ఒకసారైనా ఇల్లు తుడిచే నీటిలో ఉప్పు వేయాలి. డబ్బు నగలు పెట్టే బీరువాకు అద్దం ఉండకూడదు. అందులో ముఖం చూసుకోవడం వల్ల తల దువ్వడం లాంటివి చేస్తే డబ్బు అస్సలు నిలవదు. దీపం పెట్టిన కుంది కింద పళ్ళెంలో నీరు పోసి పసుపు కొద్దిగా వేసి దీపం పెడితే కరువు లేకుండా ఉంటుంది. విడిచిన బట్టలు కాలితో తొక్కకూడదు. స్నానం చేసి తుడుచుకున్న టవల్ ఇంటి తలుపు పైన వేయకూడదు. ప్రతిరోజు ఇంట్లో దీపారాధన అలవాటు చేసుకోవాలి. వారానికి ఒక్కసారైనా గడపకి పసుపు కుంకుమ పెట్టాలి. ఉదయం లేవగానే పాసి మొహంతో అద్దం చూడకూడదు. తల దువ్వకూడదు. భోజనం చేస్తున్న సమయంలో ఎవరిని కూడా తిట్టకూడదు. స్నానం చేసి విడిచిన బట్టలు మళ్ళీ కట్టరాదు. మంగళవారం శుక్రవారం క్షుర సంస్కారం అంటే హెయిర్ కటింగ్ చేయించుకోకూడదు. గోర్లు తీయకూడదు. పేలు కుక్కడం దువ్వడం ఇలాంటివి చేయకూడదు. 2 చేతులతో తల గోకకూడదు. గోర్లు కొరకకూడదు. కాలుపై కాలు వేసి ఆడిస్తూ ఉండటం అంత మంచిది కాదు. గుమ్మం చిలుకు ఆడించకూడదు. తినేటప్పుడు తుమ్మితే చెయ్యి కడిగి మళ్ళీ తినాలి. వెండి వస్తువులను ఎవరికి బహుమతులుగా ఇవ్వకూడదు. ఇంటి గుమ్మం ముందు చెప్పులు వదలకూడదు. కాస్త దూరంగా చెప్పులను వదలాలి. ఇంట్లో మైలు ఉన్న స్త్రీలు వారు తాగే నీరు తిని మిగిలినవి ఎవరికి పెట్టకూడదు. ముఖ్యంగా భర్తకు ఎంగిలి చేసినవి ఆ సమయంలో పెట్టకూడదు. మైలు నియమాలు పాటించాలి. ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు కానీ ఏ రోజుకు ఆ రోజు వ్యాపారంలో వచ్చే ధనం కానీ నేరుగా డబ్బులు వచ్చే బీరువాలో పెట్టకూడదు. ముందుగా ఉప్పు డబ్బాలో పెట్టి తర్వాత బీరువాలో పెట్టాలి. ఇక జీతం రాగానే ఆ డబ్బుతో ముందు శుక్రవారం నాడు ఊపు కొనాలి. దానివల్ల ధనం ఇంట్లో నిలుస్తుంది. రాహుకాలంలో స్నానం భోజనం మైథునం చెయ్యకూడదు. ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు. దేవాలయంలో మట్టుకే నిమ్మకాయ దీపాన్ని పెట్టాలి. గృహస్థులు ఏకవస్త్రంతో పూజ చెయ్యకూడదు. ఇవన్నీ పెద్ద కష్టమైనవి కాదు, మనం పాటించాల్సిన కనీస నియమాలు. ఇవన్నీ పాటించకుండా ఎడ్డిమడిగా ఉంటూ ఆ పూజలు చేశాం ఈ పూజలు చేశాం ఫలితం లేదు అని అనకండి. నమస్కారం.